ప్రస్తుతం అనేక మందిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా కనిపిస్తుంది. యూరిక్ యాసిడ్ ద్వారా స్త్రీలు, పురుషులు ఎంతోమంది బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడాన్ని హైపర్ యూరిసెమియా అని అంటారు. ప్యూరిన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుందని సీనియర్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ అజిత్ మహమ్మద్ వెల్లడించారు. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, అదేవిధంగా ఎక్కువగా మద్యం స్వీకరించడం ద్వారా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. మనము ఈ హైపర్ యూరిసిమియా అనే కండిషన్ ఏంటి, దానివల్ల అది ఎలా వస్తుంది, దానివల్ల వచ్చే జబ్బులు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సో ఈ హైపర్ యూరిసిమియా అంటే యూరిక్ యాసిడ్ వల్ల ఎక్కువ అవడాన్ని మనం హైపర్ యూరిసిమియా అంటాము. సో ప్యూరిన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ అనేది బాడీలో, రక్తంలో ఇలా పెరగడం అనేది జరుగుతుంది. సో ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి? మెయిన్గా రెడ్ మీట్, సో ఆర్గాన్ మీట్, తర్వాత సీ ఫుడ్స్, ఇలాంటివి, షెల్ ఫిష్లు ఇలాంటివి తినడం వల్ల, తర్వాత మన రెగ్యులర్ వెజిటబుల్స్లో లెగ్యూమ్ ఫుడ్స్ అట్లాంటివి తినడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండాలంటే రెడ్ మీట్, ఆర్గాన్ మీట్, సీ ఫుడ్స్, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. యూరిక్ యాసిడ్ అదుపులో ఉండాలంటే ఎక్కువగా విటమిన్ సి కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. శరీరానికి సరిపడ నీరు తీసుకోవడం ద్వారా కూడా యూరిక్ యాసిడ్ను అదుపులో ఉంచుకోవచ్చు. పెరగకుండా ఏం చేయాలి? పెరిగితే వచ్చే నష్టాలు ఏంటి అంటే, ఈ రెడ్ మీట్ని, సీ ఫుడ్స్ని, మీట్ని, ఆర్గాన్ మీట్ని కనుక మనము కంట్రోల్ చేసుకోగలిగితే యూరిక్ యాసిడ్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు. సో అది తీసుకుంటూనే మనం అదుపులో పెట్టుకోవాలి అని అంటే విటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, దాంతోపాటుగా వాటర్ ఎక్కువ తాగడము అనేది చేస్తే మనకు యూరిక్ యాసిడ్ అనేది బాడీలో కొంత మేరకు మనం తగ్గించుకోవచ్చు. అంటే మన ఇంటేక్ని, అవుట్పుట్ని బ్యాలెన్స్ చేసుకుంటే మన శరీరంలో సరైన మోతాదులో మన యూరిక్ యాసిడ్ని మెయింటైన్ చేసుకోవచ్చు. దీంతోపాటు అది ఎక్కువ ఉంటే మనకు వచ్చేది ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని స్పెసిఫిక్ జాయింట్లలో యూరిక్ యాసిడ్ అనేది అక్యుములేట్ అంటే అక్కడ నిల్వ ఉండడం వల్ల ఆర్థరైటిస్లు, గౌటీ ఆర్థరైటిస్ అంటే ముఖ్యంగా ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. సో దానికి అలా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవ్వడము, ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో మనము ఈ ఎక్కువగా వెజిటబుల్స్లో అయితేనేమో లెగ్యూమ్ ఫుడ్స్, క్యాలీఫ్లవర్ లాంటివి, నాన్ వెజ్ అంటే మాంసాహారంలలో సీ ఫుడ్స్, రెడ్ మీట్, ఆర్గాన్ మీట్ని అవాయిడ్ చేసినట్టయితే మనము దీని బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరియు విటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్, వాటర్ ఎక్కువ తాగడము, మనము సెల్ఫ్ మేడ్గా ఇంట్లో చేసుకునే పథ్యం ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు. జాయింట్ పెయిన్స్, స్మాల్ జాయింట్ పెయిన్స్, ముఖ్యంగా కాలు పెద్ద వేలు నొప్పి రావడము, ఈ ఫింగర్స్ దగ్గర నొప్పులు రావడము, పొద్దున్న అక్కడ ఏమన్నా చిన్న బొడిపల్లాగా మనకు స్వెల్లింగ్ లాగా తెలియడము, ఆర్థరైటిస్ అంటాము. అక్కడ కనుక మన యూరిక్ యాసిడ్ అక్యుములేట్ అయితే ఆ జాయింట్ పెయిన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అట్లా మనం యూరిక్ యాసిడ్ లక్షణాలను మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా బీఫ్ మీట్, రెడ్ మీట్, సీ ఫుడ్స్ తినడం వల్లనే మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది.